ఉమ్మడి వరంగల్ జిల్లాను వరుణుడు వణికిస్తున్నాడు. ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండటంతో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. భూపాలపల్లి, ములుగు జిల్లాలో వరుణుడు దంచి కొడుతుండగా వరంగల్, హనుమకొండ, జనగామ, మహబూబాబాద్ జిల్లాలో మోస్తారు నుండి భారీ వర్షాలు నమోదవుతోంది. వర్షాలకు సంబంధించి మరిన్ని వివరాలను వరంగల్ నుంచి మా ప్రతినిధి వేణు అందిస్తారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వాగులు, చెరువులు జలకళ సంతరించుకుంటున్నాయి. ఇక 2 రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 4000కు పైగా చెరువుల్లో జలకళ సంతరించుకుంటుంది. దాదాపు 1000కి పైగా చెరువులు అలుగుపోస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. వరంగల్, హన్మకొండ, మహబూబాబాద్, జనగామ జిల్లా లోపల సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదవుతుండగా భూపాలపల్లి, ములుగు జిల్లా లోపల సాధారణం కంటే అత్యధిక వర్షపాతం నమోదవుతుంది. ఇక గడిచిన 24 గంటల లోపల ములుగు జిల్లా వ్యాప్తంగా 41.9 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా భూపాలపల్లి జిల్లాలో 23 మిల్లీమీటర్లు, మహబూబాబాద్ జిల్లాలో 34.9 మిల్లీమీటర్లు, హన్మకొండలో 16.3 మిల్లీమీటర్లు, జనగామ జిల్లాలో 10.5 మిల్లీమీటర్లు, వరంగల్ జిల్లాలో 24.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక ఈరోజు రేపు అంటే వచ్చే 48 గంటల్లో అటు వరంగల్, హనుమకొండ, ములుగు, భూపాలపల్లి 4 జిల్లాల్లో కూడా అత్యధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందంటూ వెదర్ ఫోర్కాస్ట్ కూడా అంచనాలు వేయడం జరిగింది. మొత్తానికి ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా ఈ యొక్క వర్షానికి పూర్తిగా ఉష్ణోగ్రతలు కూడా పడిపోయాయి. ఉష్ణోగ్రతలు పడిపోవడంతో వృద్ధులు, పిల్లలు కూడా బయటికి వచ్చే పరిస్థితి కూడా కనిపించట్లేదు. ఇక ఈ 4 జిల్లాల పరిస్థితి చూసుకుంటే ఏజెన్సీ జిల్లాలైనటువంటి భూపాలపల్లి, ములుగు జిల్లా లోపల గోదావరి పరివాహక ప్రాంతాలు పూర్తిగా జలమయం అవుతున్నాయి. అదేవిధంగా మేడిగడ్డ ప్రాజెక్టు వద్దకు దాదాపు 4 లక్షల పైగా వరద నీరు పోటెత్తుతుంది. ఇక కాళేశ్వరం పుష్కర ఘాట్ వద్ద 9 మీటర్ల మేర గోదావరి వరద ప్రవాహం కొనసాగుతోంది. ములుగు జిల్లాలో ఉన్నటువంటి సమ్మక్క బ్యారేజ్కు 8 లక్షల పైగా క్యూసెక్ల వరద నీరు చేరుతోంది. పాలెం వాగు ప్రాజెక్టు కూడా భారీగా ఇన్ఫ్లో వస్తుండడంతో పూర్తిగా వచ్చేటువంటి ఇన్ఫ్లోను కంప్లీట్గా గేట్లు వదిలి అవుట్లో బయటకు వెళ్తున్న పరిస్థితి ఉంది. ఇక ములుగు జిల్లాలోనే పేరూరు వద్ద గోదావరి ఉధృత రూపం దాలుస్తుంది. ఇప్పటికే ఉదయం 9 గంటల ప్రాంతానికి అక్కడ 15.890 మీటర్ల ఎత్తులో గోదావరి ప్రవాహం కొనసాగుతుంది. పేరూరు వద్ద కనుక గోదావరి మరింత ఉధృత దాలిస్తే దాదాపు 26 గ్రామాలకు కూడా రాకపోకలు నిలిచిపోయేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక భూపాలపల్లి, ములుగు జిల్లాలే భారీ వర్షాలకు ఎఫెక్ట్ అవుతున్న నేపథ్యం లోపల 2 జిల్లాల లోపల అధికారులందరినీ హై అలర్ట్లో ఉంచడం జరిగింది. అదేవిధంగా పోలీస్ శాఖతో పాటుగా కూడా అన్ని శాఖల అధికారులందరితో అక్కడ రెస్పాన్స్ టీమ్స్ కూడా ఏర్పాటు చేశారు. జిల్లా వ్యాప్తంగా టోల్ ఫ్రీ నెంబర్లను ఏర్పాటు చేసి వరద ప్రభావం ఉన్న ఎటువంటి ఇబ్బందులున్నా కూడా తమకు తెలియజేయాలంటే సూచనలు చేశారు. ఇక విద్యుత్ శాఖకు సంబంధించి హై అలర్ట్ కూడా కొనసాగుతుంది. అధికారులందరూ విధుల్లో ఉండాలంటూ కూడా అధికారులు ఆదేశాలు జారీ చేశారు. కొంత గాలులతో కూడినటువంటి వర్షాలు వస్తున్న నేపథ్యంలో భారీ వృక్షాలు నేలకూలి విద్యుత్కు అంతరాయం కలగడం, ప్రమాదాలు జరగకుండా ఉండడానికి విద్యుత్ శాఖ కూడా 24/7 3 షిఫ్టుల లోపల అధికారులంతా కూడా అప్రమత్తంగా ఉన్నారు. పోలీస్ శాఖ వాగులు, వంకలు, చెరువుల వద్దకు ఎవరిని ఈతకు వెళ్లకుండా, సరదా కోసం వెళ్లకుండా కూడా ఆంక్షలు విధించారు. ఎవరిని వెళ్లకుండా ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా పోలీస్ శాఖ అయితే ప్రస్తుతం 24 గంటల పాటు కూడా ప్రతి ఒక్క చెరువులు, వాగులు, వంకలు, ప్రమాదభరితంగా ప్రవహిస్తున్నటువంటి వాగుల వద్ద కూడా పూర్తి బందోబస్తు అయితే కొనసాగుతుంది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా మరో 48 గంటల పాటు కూడా ఇదే పరిస్థితి కొనసాగనున్న నేపథ్యం లోపల కూడా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలంటూ ఇప్పటికే పలు సూచనలు జారీ చేసింది. ఇక గోదావరి నది అంతకంతకు ఉధృతి పెరుగుతున్న నేపథ్యం లోపల ప్రభుత్వం ఎప్పటికప్పుడు గోదావరి ప్రవాహాన్ని అంచనా వేస్తూ లోతట్టు ప్రాంతాల ప్రజలను అయితే ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ ఆ యొక్క పరిస్థితి ఏ విధంగా ఉందనేది గమనిస్తూనే ఆ లోతట్టు ప్రాంతాల ప్రజలకు ఆంక్షలు వారిని పునరావాస కేంద్రాలకు ఎగువ ప్రాంతం తరలించే ప్రయత్నం చేస్తూ ప్రస్తుతం మనం చూడవచ్చు వరంగల్లోని ప్రముఖమైనటువంటి భద్రకాళి చెరువుకు సంబంధించి అలుగు పోస్తున్న పరిస్థితి. ఈ భద్రకాళి చెరువుతో పాటు బంధం చెరువు, వడ్డపల్లి చెరువులు కూడా పూర్తిగా నిండుకునే పరిస్థితి చేరుకున్నాయి. ఉరుసు చెరువు, దర్గా చెరువు కూడా ఇప్పటికీ అలుగులు పోస్తూ ఉన్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లా పెద్ద చెరువులు అటు రామప్ప, లక్నవరం చెరువులో కూడా ఇప్పటికే వర్ష కారణంగా కూడా వరద పోటెత్తు వస్తుంది. మరో 2 రోజుల పాటు కనుక ఇదే వర్షాలు కొనసాగితే మాత్రం పూర్తి స్థాయిలో ఈ చెరువులన్నీ కూడా మత్తళ్ళు పోసే అవకాశం కనిపిస్తోంది. ఇక వరంగల్, జనగామ, మహబూబాబాద్ ఈ 3 జిల్లాల లోపల వరి వ్యవసాయ నాట్లు కూడా ఊపందుకునే పరిస్థితి. ఎందుకంటే చెరువులు కూడా మత్తడి పోసే పరిస్థితి వస్తుండడంతో కూడా వ్యవసాయం కూడా ఊపందుకునే పరిస్థితి కనిపిస్తుంది. ఇది
ఓవైపు ఇటు ఈ 4 జిల్లాల లోపల వర్షాల కారణంగా ప్రజలందరూ అన్నదాతలందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అటు ములుగు భూపాలపల్లి జిల్లాల్లో మాత్రము పూర్తి స్థాయిలో అప్రమత్తత ఉందో ప్రజలందరూ ఎటువంటి ఇబ్బంది కలగకుండా ప్రమాదాలు జరగకుండానికైతే ప్రస్తుతం అక్కడ అధికారులు అయితే హై అలర్ట్ అయితే కొనసాగుతుంది. ఇది ఇప్పటి వరకు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి వర్షాలకు సంబంధించిన అప్డేట్. వీడియో జర్నలిస్ట్ సంతోష్తో వేణుకు